చెరువులో మునిగి నలుగురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో చోటు చేసుకుంది. మండలంలోని బిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్ కి చెందిన మౌనిక, మైథిలి, అక్షర, వినయలతో కలిసి పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు. కాగా లోతు అధికంగా ఉండడంతో పిల్లలు మునిగిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మౌనిక కూడా నీట మునిగింది. నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా నలుగురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అలా కమ్మమ్మనైతే నేను హాస్టల్ ఉంటుంది, హాస్టల్లోకి వెళ్ళి తోలుకొచ్చిండ్రు. వాళ్ళని ఎట్లా తోలుకపోయి చంపిండ్రో తెలియదు మాకు. జారి పడ్డారని చెప్తున్నాడు సార్. అన్న మాకు న్యాయం కావాలి, ఆయనకి శిక్ష పడాలి. అప్పుడు నా బిడ్డని కూడా చంపిండు ఆయనని. సార్ నా పిల్లలకు న్యాయం కావాలి. సార్ ఇంతకుముందు మా అమ్మాయిని కూడా మా బిడ్డని కూడా ఆడే వేసు అంటాడు చంపేసింది. ఇప్పుడు మా పిల్లలను కూడా హాస్టల్లో ఉండే హాస్టల్లోకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకు బట్టలు ఉతుకనికి ఆయన దొరికిపోయి నూకేసి చంపేసింది. ఆయన ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఆమె కూడా ఏం ప్లాన్ వేసుకున్నారు, ఆమె కూడా పిల్ల ఉండే ఆమె పిల్లని కూడా చంపేసారు. చంపేసి ఇద్దరు ప్లాన్ తోటి నిన్న 1 గంటలకు బట్టలు ఉతుక దొరికిపోయి ఆయన మా బిడ్డ పిల్లలు కూడా మనమరాలు అవుతారు. ఒక మనమడు చిన్న పిల్లలు ఆయన ముగ్గురిని చంపేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చాము, తీసుకుపోయి లోపల కూర్చుండబెట్టారు సార్. మేము చేతులు జోడిస్తున్నాం సార్. న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతకుముందు మా బిడ్డని చంపేస్తే కూడా మాకు న్యాయం జరగలేదు సార్. బికనూరు సర్పంచ్ సాబ్ ఉండి న్యాయం చేసింది సార్. ఇప్పుడు మాకు మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 2 మనమరాలు, ఒక బాబు సార్ మనమడు. దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇంత అభిమానం ఉంటుంది సార్. పండుగ యోగాది కూడా హాస్టల్లో ఉంచిన మా పిల్లలు మా మనవరాలు బతికిపోతుండే సార్. అంతకన్నా దారుణంగా అయిపోతూ తీసుకొచ్చి వేరే మాట మార్చి బట్టలు ఉతుకుపోయి జారిపడ్డారని చెప్తున్నారు. కానీ ఇది మాత్రం ప్లాన్ ప్రకారమే చనిపోయించారు సార్. వాళ్ళ సర్పంచ్ అండ చూసుకొని మరి ఎవరు అండ చూసుకొని మాత్రం పిల్లలను కూడా లేకుండా చేసారు సార్. మాకు న్యాయం జరగాలి దండం పెట్టి కోరుకుంటున్నాను సార్. నేను వాళ్ళ తాతనైతే సార్.